హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ధర్మవరంలో ఒక మహిళ అంటే తన భర్త గే అని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, నన్ను చంపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అంటూ చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అంటే విచిత్రంగా ఉందని కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో సార్, ఏం చెప్తారు? ఇది కొద్దిగా అంటే మన సమాజంలో ఇది కొద్దిగా విచిత్రమైన విషయమే. అంటే ఒక భార్య మీడియా ముందుకొచ్చి నా భర్తకి వేరే అతనితో అఫేర్ ఉంది, వాళ్ళిద్దరు కలిసి నన్ను వేధిస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్పడం అనేది కొద్దిగా సంచలనంగా ఉంది. కొంత విచిత్రమైన స్టోరీ కూడా. మామూలుగా అయితే భార్యలు నా భర్తకి వేరే మహిళతో సంబంధం ఉంది అనేది చెప్తారు, కానీ నా భర్తకు వేరే మగవాడితో సంబంధం ఉందని చెప్పి కేసు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో మనకి అంత తరచుగా కనిపించదు. సో అసలు ఏం జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఇష్యూలు కామన్గా ఉంటాయా లేదా, ఇదేమన్నా అరుదైన వింత సంఘటన, లేకపోతే ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు వింతగా ఉంటుందా, అసలు ఇలాగ మగవాళ్ళ మధ్య అఫైర్లు అనేవి చట్టరీత్యా నేరమా, ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ సంఘటన జరిగింది. అందులో రామ్నగర్ ప్రాంతంలో తులసి అండ్ దశరథ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళిద్దరికీ 13 ఏళ్లకు ముందు పెళ్ళి అయింది. అయితే తులసి పెళ్ళైన ఆమె మాటల్లోనే నేను ఆమె ఏం చెప్పిందో దాన్ని వివరిస్తాను. ఆమె ఏం చెప్పిందంటే, నాకు పెళ్ళైన 5 ఏళ్ల వరకు నా హస్బెండ్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నేను నిద్రపోయిన తర్వాత అతను నా నగలు చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉండడం నేను గమనించాను. నేను గమనించినా కూడా దాన్ని గమనించినట్టే ఉండిపోయాను. ఎందుకంటే దీన్ని ఇప్పుడు అడిగితే గొడవ అవుతుందేమో, ఇది నాకు ఎలా దీన్ని డీల్ చేయాలో కూడా తెలియదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇదేదో విచిత్రంగా ఉందనిపించింది. కానీ దీన్ని ఎవరికి నేను చెప్పుకుంటే నా పరువే పోతుంది కదా, నా భర్త ఆడంగులోడు ఇలాగ బిహేవ్ చేస్తున్నాడంటే నా పరువు పోతుంది, పుట్టింట్లో కూడా నాకు గౌరవం ఉండదు. అట్లాగే ఇదేమన్నా గొడవ చేస్తే నా చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి కాని చెల్లెళ్ళు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత ఇతను కొలీగ్ ఒకడు ఉన్నాడు, మన్సూర్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో లైన్ మెన్ గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య అఫైర్ మొదలైంది. దాని తర్వాత ఇతను మా హస్బెండ్ ఇలాగా నా నగలు చీర అలంకరించుకొని అతని పక్కన నేను నిద్రపోయిన తర్వాత అతను వచ్చేవాడు మన్సూరు, వాళ్ళిద్దరు కలిసి నోటిగా పడుకొని వాళ్ళు, ఇది కూడా నేను గమనించాను. కానీ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, గొడవ వేసుకుంటే ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఒకసారి మాత్రం గొడవ వేసుకున్నాను. గొడవ వేసుకుంటే అతను నన్ను ఇంకా తిట్టాడు. ఇది ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామని ఇద్దరు కలిసి నన్ను బెదిరించారు. సో నేను సైలెంట్గా అయిపోయాను. ఏం చేయాలో తెలియదు నాకు. కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను. ఇలాగా వీళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోయి అఫైర్లు పెట్టుకోవడం ఇద్దరు కలిసి ఇలాగ చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు నన్ను అదనపు కట్నం కూడా మా భర్త వేధించేవాడు. మా నాన్న అప్పోసప్ప చేసి ఇతను కోరికలన్నీ నెరవేర్చేవాడు. ఇలాగా గడుస్తూ ఉంది. ఒక 3 ఏళ్లకు ముందు ఒకరోజు చికెన్ తెచ్చిచ్చి మన్సూర్ అలీఖాన్కు వండిపెట్టు, నాకు బయట పనుందని వెళ్ళిపోయాడు. మన్సూర్ అలీఖాన్ నేను చికెన్ వండుతుంటే వచ్చి వెనక నుంచి పట్టుకొని నన్ను రేప్ చేయబోయాడు. నేను గట్టిగా కేకలేసి బయటకు వచ్చి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళ పుట్టింటికి వచ్చామని చెప్పి పుట్టింటికి వచ్చేసాను. అప్పటి నుంచి నేను నా పుట్టింట్లో ఉంటున్నాను. అయితే ఈ మధ్య నన్ను ఫాలో అవుతున్నారు ఇద్దరు. మా నాన్న నేను వెళ్తుంటే వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తున్నారు. నన్ను చంపడానికి వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు. నాకు భయంగా ఉంది, నా ప్రాణాలకు ఇదిగా ఉంది. అందుకని నేను ఇప్పుడు ఎస్పీ సతీష్ కుమార్ని కలిశాను. ఆయనేమో 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ రెడ్డప్ప వాళ్ళ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాడు. కానీ వాళ్ళిద్దరు కౌన్సిలింగ్ తీసుకున్నాక కూడా సేమ్ ప్యాటర్న్లోనే నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నాకు భయంగా ఉంది, నా ప్రాణాలకి అపాయం జరుగుతుంది, వాళ్ళిద్దరు నన్ను చంపేదానికి ట్రై చేస్తున్నారు, నాకు రక్షణ కావాలి అనేది ఆమె చెప్పింది. సో ఆమె పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆమెదో ఒక మామూలు హస్బెండ్తో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటే అతను గే అని తెలిసింది. సరే, అది కూడా మనం బయట చెప్పుకుంటే మన పరువే పోతుందని సైలెంట్గా ఉన్నది. కానీ అతను బెదిరింపులు మొదలుపెట్టాడు. లైంగికంగా అతని ఫ్రెండ్తో
తనని పడుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా ఈమెకి ఇంకా భరించలేని పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఎందుకు ఉందంటే పరువు పోతుందని ఒకటి, చెల్లెళ్ళు ఉన్నారు పుట్టింటికి వెళ్ళిపోతే ఆ ఎఫెక్టు, కాపురం చేయకుండా మీ అక్క ఇంట్లో ఏం చేస్తుంది అని ఈ అమ్మాయికి చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావేమో, దానివల్ల మనల్ని కూడా ఇంట్లో వాళ్ళు తిడతారు ఖచ్చితంగా, చెల్లెలు కూడా బాధపడుతుంది, ఇవన్నీ మనకి ఇక్కడే భరిద్దాంలే అన్నది ఆమె ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ ఎక్కువ కాలం ఉనింది. కానీ అది ఒక స్టేజ్లో ఓర్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతను వచ్చి ఈమెను రేప్ చేయాలనుకోవడం ఇవన్నీ జరిగాయి. దాంతో ఈమెకి ఇంక వేరే మార్గం లేక, విధి లేక బయటకు వచ్చి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక వాళ్ళ స్టోరీ ఏంటనేది మనకు తెలియదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళ దగ్గర మనం వినలేదు. అంటే దశరథ్ అతని పేరు, భర్త పేరు, ఇంకొక అతని పేరు మన్సూర్. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇది చేశారని. అంటే ఈ ఓల్డ్ మ్యారేజ్లో మనకు అర్థమయ్యేది ఏమంటే, ఒకటి అతన్ని క్రాస్ డ్రెస్సర్ అంటారు. క్రాస్ డ్రెస్సర్ అంటే మగవాడి బాడీలో విమెన్ లక్షణాలు ఉంటాయి, వాళ్ళు విమెన్ డ్రెస్సులను వేసుకోవడం, అట్లాగే మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మగవాళ్ళలాగా ఉండడం ట్రై చేస్తారు. సీక్రెట్గా మాత్రం ఉంటారు. ట్రాన్స్జెండర్స్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఓపెన్ అయిపోయి, మగవాడుగా ఉన్న వ్యక్తి ఆడవాళ్ళుగా మారిపోయి ఆడవాళ్ళ బాడీ కోసం కూడా సర్జరీలు చేసుకొని వాళ్ళు ఓపెన్ అయిపోతారు. కానీ ఇలాంటి క్రాస్ డ్రెస్సర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఓపెన్ గారు, పైకేమో మగవాళ్ళలాగే ఉంటాడు, మగవాళ్ళ లక్షణాలే బయటికి కనబడుతుంటాయి, భార్యతో కాపురం చేస్తున్నట్టే ఉంటారు, భార్యాభర్తలాగే ఉంటారు, కానీ లోపల మాత్రం అతను మగవాడిగా ఉండడానికి ఇష్టపడకుండా అమ్మాయి లక్షణాలతో ఉండడం. క్రాస్ డ్రెస్సింగ్ అంటే వేరే ఆడవాళ్ళ బట్టలు నగలు వేసుకొని ఎంజాయ్ చేయడం, మగవాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే మనకి దీన్ని సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. సెక్సువల్ ఓరియంటేషన్ అంటే అబ్బాయిని లైక్ చేయడం కావచ్చు, అబ్బాయి అమ్మాయిని లైక్ చేయడం హెట్రో అంటారు. అబ్బాయిలు అమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడేదాన్ని హెట్రో అంటారు. హెట్రో మ్యారేజ్ అంటారు దాన్ని. హోమో అంటే సేమ్ సెక్స్ అనమాట. అమ్మాయిల్ని లైక్ చేయడాన్ని లెస్బియన్స్ అంటారు, అబ్బాయిని లైక్ చేయడానికి గే అంటారు. దీన్నంతా కలిసి హోమో అంటారు. అట్లాగే దీన్ని కంప్లీట్గా LGBTQ+ అంటారు. ఎల్జిబిటీ అంటే ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్, క్యూ అంటే క్యూర్, ప్లస్ ఇంకా ఉన్నాయన్నమాట. అంటే కన్ఫ్యూజను, నాన్ కన్ఫర్మేషన్ ఆఫ్ సెక్సువల్ నాన్ కన్ఫర్మేషన్ అని, జెండర్ ఫ్లూయిడిటీ అని రకరకాలుగా పిలుస్తారు. సో ఇవి మనుషుల్లో, అంటే మన దేశంలో ఇప్పుడిప్పుడే ఇవన్నీ వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ ఐపీసీ, ఇంతకుముందు పాత ఐపీసీలో ఇండియన్ పేనల్ కోడ్లో 377 అని ఒక సెక్షన్ ఉండేది. ఆ 377 ప్రకారం సేమ్ సెక్స్ని బ్యాన్ చేశారు. అంటే మగవాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం, ఆడవాళ్ళు అఫేర్ పెట్టుకోవడం అనేది నేరంగా పరిగణించారు. కానీ సుప్రీంకోర్టు ఆ సెక్షన్ని తీసేసి సేమ్ సెక్స్ అనేది తప్పు కాదని తేల్చేసింది. మగవాళ్ళతో అఫేర్ పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళతో అఫేర్ పెట్టుకోవచ్చు, అది నేరం కాదు ఇవాళ. కాకపోతే పెళ్లి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, ఆ చట్టం మార్చడానికి ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టు అది కూడా అడుగుతుంది, పెళ్లి చేసుకున్నాక కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు అంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. అందుకని పెళ్లికైతే మాత్రం చట్టం అడ్డొస్తుంది. కానీ అంటే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు చాలామంది, బట్ లీగల్గా వాళ్ళకి ఏ రకమైన రైట్స్ ఉండవు. భార్యాభర్తలుగా వాళ్ళని గుర్తించరు. సో కపుల్స్గా గుర్తించరు వాళ్ళని. భార్యాభర్తలు అనకూడదు, కపుల్స్ అనాలి. కపుల్స్గా గుర్తించరు, కానీ అఫేర్ అయితే పెట్టుకోవచ్చు. అందువల్ల ఈ మధ్యకాలంలో ఈ అఫేర్లు బయటకు వస్తున్నాయి. కానీ వీళ్ళ కండిషన్లోకి వచ్చినప్పుడు భర్త ఓపెన్గా డిక్లేర్ చేసి, నేను మన్సూర్ అలీ ఖాను మేమిద్దరం కలిసి ఉంటాము అని ఓపెన్గా డిక్లేర్ చేసి ఈమెకు విడాకులు ఇచ్చేస్తుంటే ఈ సమస్య ఉండేది కాదు. భర్తకేమో ఈమెతో సెక్సువల్ ఇంట్రెస్ట్ లేదు, మన్సూర్తో ఉంది, కానీ అది భార్యకి తెలిసిపోయింది. ఈమె ఎక్కడ దాన్ని లీక్ చేస్తుందో అని ఈమెను కంట్రోల్ చేయడానికి ముందు నుంచి ట్రై చేస్తున్నాడు భర్త. అందుకని వాడిని కూడా సెక్సువల్గా ఎందుకు ఈమె మీద ప్రయోగించాడంటే, వాడికి ఈమె మీద ఏదో కోరిక ఉంది కాదు, కోరిక కాకుండా ఈమెను కంట్రోల్ చేయాలి. ఈమెతో తను కానీ ఈమెను కూడా వసిపరుచుకుంటే ఈమె సైలెంట్ అయిపోతుంది, ఈమెను కంట్రోల్ చేయొచ్చు అన్న యాంగిల్లో భర్త ట్రై చేశాడు. సో దీన్ని ఆమె భరించలేక ప్రతిఘటించేసరికి భయపెట్టడం మొదలుపెట్టారు. సో నువ్వు కట్నం కానీ ఇవన్నీ కూడా ఆమెను భయపెట్టే కార్యక్రమం అనమాట. సో ఈమె కూడా ఏంటంటే ఇది పారానాయిడ్ అంటారు.
అంటే ఆ భయం అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వీళ్ళు నన్ను చంపేస్తారేమో, నిజంగా వాళ్ళు చంపాలని ప్లాన్ చేస్తారా లేదనేది క్లారిటీ లేదు. పోలీసులు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చంపాలనుకోలేదు, ఈమెను భయపెట్టాలనుకున్నారు అనేది వాళ్ళు చెప్తారు. కానీ ఈమెకు కూడా భయం యాంగ్జైటీ ఏళ్ల తరబడి అంచుకొని ఆమెకు కూడా ఒక పారానాయిడ్ సిచ్యువేషన్ వచ్చేసి ఉండే అవకాశం అయితే ఉంది సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం. సో దానివల్ల ఆమె కూడా భయపడిపోయి వీళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారా అనేది ఉంది. ఇదంతా ఏంటంటే మన సమాజంలో ఉండే చిన్న టౌన్లలో ఒక వాళ్ళందరికీ లింక్ అయిన సమాజం ఉంటుంది. వాళ్ళు సడన్గా ఇప్పుడు మేమిద్దరం అఫైర్లో ఉన్నాము అని ప్రకటించుకోలేని పరిస్థితి. అది సీక్రెట్గా చేయాలి. సీక్రెట్ చేయాలంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి దీనే లావెండర్ మ్యారేజెస్ అంటారు. లావెండర్ మ్యారేజెస్ అంటే ఇష్టం లేని ఆడమ్మగ అంటే మగవాడు అమ్మాయిల మీద ఇష్టం లేని మగవాడు అబ్బాయిల మీద ఇష్టం ఉండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే వైస్ వెర్సా, ఇలాంటి దాన్ని లావెండర్ మ్యారేజెస్ అంటారు. అటువంటి ఒక లావెండర్ మ్యారేజ్లోకి వెళ్ళిపోయింది. ఇది నేను పర్సనల్గా ఒకటి చూశాను. ఈవెన్ స్త్రీలు కూడా ఏదో వాళ్ళ ఇళ్ళల్లో ప్రెజర్ వల్ల, నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ అమ్మాయి భర్తని పెళ్లి చేసుకుంది ఒక అబ్బాయిని. కానీ ఆమెకు ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉంది. సో ఆ భర్తతో ఇష్టం లేదు. సో ఆమె చనిపోవాలనుకున్నది. ఒకసారి ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే ఈ అమ్మాయి అందుబాటులోకి రాలేదు. దాంతో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఏం షాక్ అయ్యాడు. ఎందుకు అంటే ఇలాగా అఫేర్. సరే వచ్చి నేను ఇద్దరిని పిలుస్తాను, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి కాసి కొద్ది రోజులు అని చెప్పి తను ప్రొవైడ్ చేశాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి సమస్య ఏంటి, తను కౌన్సిలింగ్ ఇచ్చాడు. నువ్వు ఇది ఓపెన్ చేసి నీ భర్తకి చెప్పి నువ్వు విడిపోకపోతే లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. సో ధైర్యం చేసి నువ్వు చెయ్యాలి అంటే చెయ్యాలంటే వాళ్ళ ఇంటి పుట్టింట్లో వాళ్ళంతా ఒప్పుకోరు. ఇవన్నీ ఇవి మొత్తానికి ఫైనల్గా అమ్మాయి భర్తకి చెప్పి ధైర్యం చేసి బయటికి వచ్చింది. సో ఇది రాని వాళ్ళ పరిస్థితి ఇక్కడ అది కనబడుతుంది. ఇతనేమో ఓపెన్గా భార్యకి చెప్పి లేకపోతే బంధువులకి చెప్పి చేయలేని పరిస్థితి. స్మాల్ టౌను ఇదంతా ఉంది కాబట్టి. సో దానివల్ల ఈ ప్రజలంతా ఏమికి ఏర్పడింది. ఇలాంటిది ఏంటంటే మన దేశంలో ఉండే ఇంకా మార్పు రాని సమాజం కాబట్టి ఇటువంటి అంతా యాక్సెప్ట్ చేయలేం కాబట్టి ఈ ఘర్షణ తప్పదు చాలామందికి. అందుకనే ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోకూడదు. కానీ ప్రెజర్ పెడతారు కాబట్టి ఓపెన్గా ఉండడం అవసరం, పెళ్లి చేసుకోకుండా ఉండడం అవసరం. ఆ మధ్య కూడా నాకు ఒక అతను పరిచయమే, అది ఇతనే చెప్పాడు. అతను ఇదే చెప్పాడు, నేను గే సార్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, మా ఇంట్లో నేను గే అని చెప్పలేదు. ఇప్పుడు నాకేమో భయంగా ఉంది. ఎవరికైనా ఒక అమ్మాయికి నేను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. సో నేను ఐశ్వర్యరాయ్ నా పక్కన వచ్చి కూర్చున్నా, నేను పక్కకి తల తిరగను, తిప్పి చూడను. అంటే నాకు సీరియల్ అంటే అసలు ఇష్టం లేదు. ఇది నా ప్రాబ్లం అని చెప్పాడు. మళ్ళీ ఏమైందో మనకు తెలియదు. అంటే ఏదో ఎక్కడో కలిసి చెప్పిన వ్యక్తి. సో ఇలాంటి ఈ మధ్యకాలంలో సమాజంలో ఏంటంటే ఇంతకుముందు అంటే అది తెలియకుండా నడిచిపోయేది. ఇవాళ కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు వీళ్ళు నటించలేరు, కానీ అట్లని కాపురం చేయలేరు. సో దీనివల్ల వచ్చే ఘర్షణ తాలూకే ఈ స్టోరీగా మనకు అర్థమవుతుంది. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ముందే ఖచ్చితంగా నాకు ఇష్టం లేదు పెళ్ళి అని చెప్పాలి. అది చెప్పకపోతే ఇప్పుడు ఈమె జీవితం నాశనమైంది కదా వాడి వల్ల. వాడికి సరే వాడిని అర్థం చేసుకుంటాం, కానీ ఇప్పుడు అతను కానీ చెప్పుండుంటే ఈమెకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిండేది, ఈమె జీవితం వేరే రకంగా ఉండేది. ఇప్పుడు ఈమె లైఫ్ నాశనం అయిపోయింది. ఈమె పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఇదంతా స్టోరీ బయటకు వచ్చింది. ఈమె భయపడినట్టే రేపు వీళ్ళ సిస్టర్స్కి పెళ్లి కాదు, వీళ్ళ అక్కకి ఇలా స్టోరీ ఉంది, ఎందుకులే ఈ ఫ్యామిలీలో అనేది చాలామంది అనుకునే అవకాశం ఉంది. దీనివల్ల అనేక ఇబ్బందులు. ఇది సమాజంలో ఉన్న ప్రాబ్లం కూడా దీనికి తోడైంది. సమాజం ఆమోదించకపోవడం, దీన్ని ఎంకరేజ్ చేయకపోవడం, దీనివల్ల కూడా అతను చెప్పలేని పరిస్థితి. దీన్ని పోలీసులు మాత్రమే డీల్ చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ అమ్మాయికి ఏమైనా కొద్ది రోజులు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, అట్లాగే ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సైకాలజిస్టుల దగ్గర. ఈ అమ్మాయి కూడా ప్రెజర్ పెరిగిపోయి ఒక రకమైన యాంగ్జైటీ డిప్రెషన్లో ఉంటుంది. కాబట్టి ఈమెకి సైకాలజీ ట్రీట్మెంట్ కావాలి, అతనికి కూడా కావాలి. అరే బాయ్, నువ్వు నీ ఓపెన్గా ఉండు, దీని మీద సిగ్గుపడకు, మీరిద్దరు అబ్బాయిలు కలిసి హ్యాపీగా ఉండండి, అంతేగాని ఈమెను నువ్వు టార్చర్ పెట్టద్దు అని చెప్పి ప్రాపర్గా వాళ్ళకి విడాకులు ఇప్పించగలగాలి. ఇది ఇచ్చి ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.